వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. 82,95,465 రూపాయల విలువ గల చెక్కులను మనం పంపిణీ చేయడం జరిగింది సార్. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు గౌరవనీయులైన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం లింగాల గణపురం మండలానికి సంబంధించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ మరియు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన ఎంఆర్ఓ గారు, అదేవిధంగా వేదిక పేరున్న ఆర్డీఓ గారు, మన జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, జీడికల్ దేవస్థానము చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఇతర పెద్దలందరికీ, ప్రత్యేకంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం వలన మీకు చెక్కుల పంపిణీ కార్యక్రమము కొంత ఆలస్యమైంది. మనకు దాదాపుగా 1 నెల రోజులు మార్చి 5వ తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉండే. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం, దాదాపు 800 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం ద్వారా మీకు త్వరగా ఆ చెక్కులు అందించలేకపోయినా ఈరోజు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ప్రధానంగా నేను ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని కూడా కోరేది ఏంటంటే, మీకు వచ్చిన మొత్తం అప్లికేషన్స్ 200 పైచీలకు అని చెప్పారు, కానీ ఇప్పటి వరకు శాంక్షన్ ఇచ్చింది 148 మాత్రమే ఇచ్చారు. మిగతాయి కూడా త్వరగా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా, ఎందుకంటే నిధులకు, కళ్యాణ లక్ష్మికి సంబంధించినంత వరకు నిధులకు ప్రాబ్లం లేదు. మనం అనవసరంగా జాప్యం చేయొద్దు. పెళ్లిళ్ళు చేసిన కుటుంబాలు, తల్లిదండ్రులు అక్కడెక్కడ అప్పు చేసి పెళ్లిళ్ళు చేస్తారు కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చే ఆ ఆర్థిక సహాయము అందజేస్తే మనకు మంచి పేరు ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని కోరుతున్నా. దరఖాస్తు రాగానే వెంటనే పరిశీలన చేసి ప్రాధాన్యత క్రమంలో నెలకు 15 వస్తాయా, 20 వస్తాయా, ఎన్ని వస్తాయని వెంటనే ఎప్పటికప్పుడు వచ్చినట్టుగానే మనము లబ్ధిదారులకు చేరవేస్తే ఆ కుటుంబానికి కొంత ఆర్థిక చేయూతను అందించినట్టు ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుముందే చెప్పాను, గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలి, అవి పారదర్శకంగా ఉండాలి, ఏ రకమైన అవినీతికి అవకాశం లేకుండా, 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రభుత్వం ఇచ్చిన మొత్తం సొమ్ము వాళ్ళ ఖాతాలోకి వెళ్ళే విధంగా ఉండాలి. మధ్యవర్తులు ఎవరు కూడా వారిని ఇబ్బంది పెట్టొద్దు, డబ్బులు అడగొద్దు అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఆ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా నేను మీ అందరినీ కోరుతున్నాను. మధ్యల లక్ష్మి సన్న యాదగిరి, కొంచెం